ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమైన ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వటం వలన మీకు ఎటువంటి డబ్బులు ఖర్చు ఇవ్వండి. అలాగే బాబాగారి ఆశీస్సులు కూడా మీపై ఉంటాయి. సముద్రం అన్న తర్వాత అలలు, జీవితం అన్న తర్వాత కష్టసుఖాలు సర్వసాధారణం కదండి. మీ జీవితంలో ఏమైనా సమస్యలు ఉంటే కనుక ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజన వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరైతే ఒక్కసారి నెంబర్కి కాల్ చేయండి. మీ సమస్యలకు అనేవి మంచి పరిష్కారం గురువుగారు అందిస్తారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవశక్తి కలిగినటువంటి గురువుగారు. ఈ అవకాశాన్ని మీరైతే అస్సలు వదులుకోకండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరి సమస్యలు తీరిపోయి ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంటున్నారండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఇది ఆఖరి అవకాశం. నీకు మళ్ళీ మళ్ళీ చెప్పను. ఇది నీ భర్త గురించి నీకు మాత్రమే తెలియవలసిన రహస్యం. జాగ్రత్త పడు తల్లి, జాగ్రత్తగా విను. ఈ వీడియోని ఒంటరిగా విను. ఎందుకు ఒంటరిగా వినమను అని చెబుతున్నాను అంటే, ఈ వీడియోని చివరి వరకు చూస్తే నీకే అర్థమవుతుందమ్మా. అలాగే ఖచ్చితంగా నువ్వైతే నీ యొక్క జీవిత భాగస్వామి గురించి ఈ రహస్యం తెలుసుకోకపోతే నువ్వు జీవితంలో చాలా నష్టపోతావు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు, బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. మనం వీడియోని ఫస్ట్ టైం చూసేవారైతే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. వీడియోని ఎక్కడా కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మన బాబాగారు ఏమంటున్నారో తెలుసుకుందామండి. తల్లి, ఆఖరి అవకాశం అని ఎందుకు చెబుతున్నాను, నువ్వు జాగ్రత్తగా వినాలి. నీకున్నటువంటి మంచి మనసు, నీకున్నటువంటి తెలివితేటలు, నీకున్నటువంటి జాలి, దయ, కరుణ ప్రతిదీ కూడా ఎదుటి వ్యక్తిలో కూడా ఉంటాయి అని నువ్వు నమ్మితే అది నీ యొక్క మూర్ఖత్వమే అని చెప్పుకోవచ్చు తల్లి. ఎందుకు అంటే ప్రతి చిన్న విషయానికే కూడా కన్నీటిని కార్చేస్తూ ఉంటావు. నీకు కష్టాన్ని చేసిన వారు కూడా వాళ్ళు వచ్చి కూసేపు మాట్లాడితే కుడిమిస్తే పండగలాగా పొంగిపోతూ ఉంటావు. అలాగే ప్రతి వారికి కూడా నీకు తెలిసినటువంటి సలహాలను ఇచ్చి వారి జీవితంలో మంచి జరగాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటావు. ఇలా ప్రతి ఒక్కరికి కూడా సహాయపడేటటువంటి గొప్ప మనస్తత్వం తల్లి నీది. అలాగే కొంచెం కష్టం వచ్చినా, కొంచెం బాధ కలిగినా కూడా ఒంటరిగా కూర్చుని ఏడుస్తావు. నీకున్నటువంటి బాధలు కానీ కష్టాలు కానీ బయట నలుగురిలో నీ మొహాన కనిపించకుండా చాలా చక్కగా మేనేజ్ చేస్తావు. కానీ కొండంత బాధ 4 గోడల మధ్య నువ్వు చెప్పుకోలేనటువంటి బాధలు, నువ్వు ఏడుస్తున్నటువంటి కన్నీరు, అలాగే నువ్వు పడే మనోవేదన ప్రతిదీ కూడా నీ వెనకే ఉండి నిన్ను గమనిస్తున్నటువంటి నాకు మాత్రమే తెలుసు తల్లి. ఎందుకు ఇంత బాధపడుతున్నావు? దీనంతటికీ కారణమేమిటి? డబ్బు లేక, లేదంటే నీ బిడ్డలు మంచివారు కాక, లేదా నీ యొక్క బంధువులు మంచివారు కాక, నువ్వు అనుకున్న పనులు ఏవీ కూడా జరగటం లేదా అని నేను నిన్ను ప్రశ్నిస్తే నువ్వు నాకు ఏం చెప్తావు అంటే, ఇవన్నీ ఏమీ కాదు బాబా, నాకంటూ నా జీవిత భాగస్వామి కనీసం నా ఆరోగ్యం బాగాలేనప్పుడు తన గుండెలను హత్తుకుని నా యొక్క బాధను తనతో చెప్పుకోవాలి అని అనిపిస్తుంది. కానీ నా యొక్క ప్రతి సమస్య కూడా ఒంటరిగా చెప్పుకుని ఒంటరిగా ఏడ్చుకోవటం తప్ప నా బాధను వినే సమయం కూడా వారికి లేకుండా పోయింది. ఏదైతే తన సమస్యలు అనుకుంటారో, ఏదైతే తన వ్యాపారం గురించి ఆలోచిస్తూ ఉంటారో, లేదంటే తన యొక్క బంధువుల గురించి ఆలోచిస్తారు, ఆ ఆలోచన సమయంలో నా కోసం కనీసం 10 నిమిషాలు కూడా కేటాయించలేకపోతున్నారు. నేను అందరికీ కూడా మంచి చేయాలి అని చెప్పి ఏ విధంగా అయితే ఆలోచిస్తూ ఉంటానో, కానీ తను మాత్రం నా యొక్క ఆలోచనలు అన్నీ కూడా
నా స్వార్థం కోసమే నేను ఆలోచిస్తాను అని చెప్పి, నాకు డబ్బు మీద ఎక్కువ వ్యామోహం ఉంటుంది అని చెప్పి, నాకు ఇంటి పని మీద కానీ ఇంటి మీద కానీ ఎటువంటి శ్రద్ధ లేదు అని చెప్పి, నేను ఎక్కువగా బట్టలు కొనుక్కుంటాను అని చెప్పి, అందానికి విలువ ఇస్తాను అని చెప్పి, ఇలా పైకి తనకి ఏవైతే కనిపిస్తున్నాయో వాటిని మాత్రమే చూసి తను తప్పుగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ నీకు ఆరోగ్యం ఎలా ఉంది? నువ్వు మనశ్శాంతిగా ఉన్నావా? లేదంటే ఏదైనా కష్టంతో బాధపడుతున్నావా? నీకున్నటువంటి అనారోగ్య సమస్య నీకు ఇప్పుడు పర్వాలేదా? నీకు తగ్గిందా? నువ్వు దేని గురించి కూడా ఆలోచించకు. ప్రశాంతంగా ఉండు. ప్రతిదానికే కూడా నీ వెన్నంటే కొండంత అండగా నేను నీకు భరోసాగా ఉంటాను అని చెప్పి ఏ రోజు కూడా నాతో మాట్లాడిందే లేదు. అలాగే అతని కోసం, అతని ఇచ్చే సమయం కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటాను బాబా. కానీ ఏ రోజు కూడా తనకి ఉన్నటువంటి శనివారం, ఆదివారం సెలవుల్లో కూడా కానీ, లేకపోతే ఏదైనా పండగ రోజుల్లోనైనా కానీ నాతో పిల్లలతో సరదాగా గడుపుతారు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాను. కానీ ఏ ఒక్క నిమిషము కూడా తన కోసమే కానీ నా కోసం, పిల్లల కోసం సమయాన్ని కేటాయించిందే లేదు. కానీ తన మనస్థితి ఇదేలే. తనకి మాట్లాడటం చేత కాదు, తనకి ప్రేమను చూపించటం చేత కాదు. ప్రతిదీ కూడా నేనే సర్దుకోకపోతే ఇక ఇంట్లో విషయాలన్నిటికీ కూడా ప్రతిదానికి చిలికి గొడవ పెట్టుకుంటూ ఉంటే నా పరువే పోతుంది అని చెప్పి ఎక్కడికక్కడ నేను సర్దుకుంటూ వస్తాను బాబా. పై ఆనందాల కోసం వెతుక్కుంటూ వెళుతున్నాను. తక్కువలో చీరలు కొనుక్కోవటం, ఏదైనా కొంచెం మనశ్శాంతి కోసం అందం మీద శ్రద్ధ పెట్టడం, ఇటువంటివి చేస్తున్నాను అని నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటూ ఉన్నారు. నేను నా బాధ ఎవరితో చెప్పుకోను, నా ఘోష ఎవరితో చెప్పుకోను. తను నా అర్ధభాగమయ్యుండి కనీసం తిన్నావా అనే అడిగే స్థితిలో కూడా నేను నోచుకోకుండా ఉన్నాను. ఏది ఏమైనా కూడా చిన్నదానికి పెద్దదానికి నువ్వు నాకు టార్చర్ చూపెడుతున్నావు. నేను నిన్ను పెళ్లి చేసుకుని తప్పు చేశాను. నేను నిన్ను ఎంతగా బరాయిస్తున్నాను అంటే నా స్థానంలో ఇంకొక వ్యక్తి ఉన్నట్లయితే ఎప్పుడో నీ టార్చర్ పడలేక చనిపోయేవాడు అని చెప్పి ఇలా చాలా కఠినమైన మాటలతోటి నా మనసుని బాధ పెడుతూ ఉన్నారు. ఇంత కఠినంగా నేను ఎప్పుడు ప్రవర్తించాను? ఎక్కడ ప్రవర్తించాను? ఎక్కడా కూడా నాకు తెలియటం లేదు. కానీ అతను అనే మాటలకి చుట్టుపక్కల జనం కూడా ఈ అమ్మాయి ఇంత మంచిది కాదా, ఇంత గయ్యాళీదా, తన భర్తని ఇంత టార్చర్ చేస్తుందా అని చెప్పి నానా రకాలుగా అనుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ నేను అందరి మంచే కోరుకుంటాను, అందరి మేలే కోరుకుంటాను. అందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉంటాను. నా బిడ్డల కోసం, నా భర్త కోసం ఎంత కష్టమైనా పడతాను, ఎన్ని అవమానాలైనా పడతాను. నా చుట్టుపక్కల వారు, నా అత్తింటి వారు ఏ రోజు కూడా నాకు సపోర్టుగా లేకపోయినా నా భర్త నాకు తోడుగా ఉంటారు అని చెప్పి ధైర్యంగా బ్రతుకుతూ ఉన్నాను. ఒంటరిగా నా జీవితాన్ని ముందుకు నెట్టుకు వెళుతూ ఉన్నాను. నన్ను చూసి అసూయ పడేవారు, నన్ను చూసి ఈర్ష్యపడేవారు, నేను ఎప్పుడు పతనమైపోతానా అని చెప్పి నా చుట్టూ కోరుకునేవారు ఎంతోమంది ఉన్నారు. అందరినీ ఎదిరించి నిలబడగలుగుతున్నాను. కానీ నా భర్త సపోర్టు కానీ, నా భర్త ప్రేమ కానీ నాకు దొరకదు అని తెలిసిన ప్రతిసారి కూడా ఈ యొక్క ప్రపంచంలో నేను ఒంటరిదాన్ని, నాకు ఎవరూ లేరు అనే భావన నాకు కలుగుతుంది. ఆ యొక్క భావన నేను తట్టుకోలేకపోతున్నాను బాబా. కాబట్టి మనసుకి ఒంటరితనంగా అనిపిస్తుంది అని చెప్పి నువ్వు మానసికంగా కృంగిపోతున్నావు తల్లి. చూడు తల్లి, ఇది ప్రతి ఆడపిల్ల కూడా అంటే దాదాపుగా ఒక 100 మంది అమ్మాయిలను కనుక గమనించుకుంటూ ఉంటే ఒక 80 మంది ఇటువంటి బాధని, ఇటువంటి కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నారు. చూడు తల్లి, ఏది ఏమైనా నీకు అత్తింటి వారి సపోర్టు లేకపోయినా, ఇటు పుట్టింటి వారి సపోర్టు లేకపోయినా అంటే వారు ప్రేమను చూపించగలుగుతారు. కానీ నీ యొక్క బాధని మాత్రం వారు భర్తీ చేయలేరు. ఎందుకు అంటే నీ యొక్క జీవితానికి నీ యొక్క జీవిత భాగస్వామి అతనే. కాబట్టి కష్టమైన, నష్టమైన, దుఃఖమైనా కానీ
నువ్వు అతనితోనే ఉండి తీరాలి. నీ యొక్క తల్లికి తండ్రికి నీ బాధని చెప్పుకున్నప్పుడు, అమ్మ ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాము, మనకి ఇట్లాంటి వ్యక్తి దొరికాడు, తప్పదు కదా తల్లి, ఈ జీవితానికి ఇంతే అని అనుకునే నువ్వే సర్దుకుపోవటం నేర్చుకో తల్లి. ఈ ప్రపంచంలో నువ్వు పడుతున్నటువంటి బాధ చాలామంది ఆడపిల్లలు అనుభవిస్తున్నారు. కళ్ళు ఉండి కూడా గుడ్డివాణిలాగా, చెవులు ఉండి కూడా చెవిటివాణిలాగా, నోరు ఉండి కూడా మోగదానిలాగా బ్రతకటం నేర్చుకో. అన్నీ కూడా సర్దుకుపోవటం నేర్చుకో. నీ కోసం కాకపోయినా నీ బిడ్డల కోసమైనా ముందు అడుగు వేయటం తప్పదు అని చెప్పి నిన్ను ఓదార్చే మాటలు చెప్తారు తప్ప నీ మనసులోని బాధని మాత్రం ఎవ్వరూ కూడా తీర్చలేరు. అయితే నీ తల్లి తండ్రులు నీకు చెబుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఒక తండ్రి స్థానంలో ఉండి నేను కూడా అవే మాటలు చెప్పబోతున్నాను. కాకపోతే నేను చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో, నీ మనసులో బాధ ఏదైతే ఉందో ఆ బాధని కూడా నేను పూర్తిగా తీసివేయగలను అని అయితే నేను అనుకుంటున్నాను తల్లి. ఎందుకంటే నా మీద నీకు పూర్తిగా నమ్మకం ఉంటే ఎక్కడైనా కానీ కష్టం వచ్చినప్పుడు, నా చేయి ఏదో ఒక రూపంలో వచ్చినప్పుడు నా చేయి నీకు సహాయపడుతుంది అని ఒక విశ్వాసాన్ని నా మీద ఉంచు తల్లి. ఎందుకు అంటే తల్లి, ఎప్పుడైనా సరే బిడ్డ, ఓర్పుతో ఎవరైతే ఉంటారో, ఎవరైతే కష్టం చేస్తారో, ఎవరైతే నిరంతరం శ్రమిస్తూ ఉంటారో, వారు పడిన కష్టానికి విలువ ఉంటుంది, వారు పడిన శ్రమకి విలువ ఉంటుంది, వారు పడిన ప్రతి బాధకి కూడా ప్రతిఫలం అనేది ఉంటుంది. ఎందుకు ఈ మాటలు అంటున్నాను అంటే, ఈరోజు నువ్వు కష్టాలు పడవచ్చు, కానీ నీ మనసుకి సంతోషం కలిగించే చేసుకునే అవకాశం నీ చేతుల్లో ఉంది తల్లి. చూడు తల్లి, తల్లి కడుపులో జన్మ ఎత్తినప్పుడు నీకు నీ నుదుటిన ఆ బ్రహ్మ ఈ వ్యక్తే నీ జీవిత భాగస్వామి అని ముందే రాసి పెడతారు. కాబట్టి ఏ జన్మలో చేసుకున్న కర్మానుసార ఫలితమో కానీ ఈ యొక్క జన్మలో నువ్వు ఈ మానసిక వేదనని అనుభవిస్తూ ఉన్నావు తల్లి. కష్టమైన, సుఖమైన, దుఃఖమైన ఏది ఏమైనప్పటికీ కూడా ఈ జీవితంలో ఇలా ముందడుగు వేయవలసిందే తప్ప నువ్వు నీ భర్త యొక్క మానసిక స్థితి ఏదైతే ఉందో అది నువ్వు ఇంచు కూడా మార్చలేవు తల్లి. ఎందుకు ఇంత గట్టిగా చెబుతున్నాను అంటే, నీకు పెళ్ళై ఎన్నో సంవత్సరాలయ్యింది. మొదట్లో అతని యొక్క అలవాట్లేమిటో, మానసిక స్థితి ఏమిటో నువ్వు తెలుసుకోలేకపోయావు తల్లి. కానీ నీకు ఇప్పుడైతే పూర్తిగా తెలిసిపోయిందమ్మా. అతని వ్యక్తిత్వం గురించి, అతని వ్యక్తిత్వాన్ని మార్చడానికి ఎన్నో మాటలు చెప్పావు, ఎంతమంది చేతనో చెప్పించావు, ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పావు, 10 మందితో కూడా చెప్పించగలిగావు. కానీ ఇంత మార్పు కూడా నువ్వు చూడలేకపోయావు. కాబట్టి తల్లి, నీ భర్త మనసులో నేను మారాలి అనే ఉద్దేశం తనకి కలగాలే తప్ప నువ్వు మాత్రం నీ మాటలతో కానీ, నీ యొక్క కోపంతో కానీ, నీ యొక్క కన్నీటితో కానీ, నీ యొక్క అలకలతో కానీ ఏదీ కూడా మార్చలేము. నువ్వే మారాలి తల్లి. నువ్వెందుకు అతని కోసం అంతలా ఆలోచించాలి? నీ యొక్క మానసిక స్థితిని ఎందుకు నువ్వు ఇంతలా క్షోభ పెట్టుకోవాలి? ఎందుకు నువ్వు మాత్రమే పదే పదే అతని యొక్క ఆలోచనలతోటి నీ సమయాన్ని, నీ యొక్క ఆరోగ్యాన్ని ఎందుకు వృధాగా పాడు చేసుకోవాలి? బిడ్డ, నేను ఏం చెప్తున్నానో ఇక్కడ జాగ్రత్తగా విను. ఇక్కడ ఏదీ కూడా శాశ్వతం కాదు. నువ్వు అతని మీద అంత ప్రేమ పెట్టుకున్నా, నువ్వు చనిపోయినప్పుడు నీతో పాటు అతను చనిపోడు. ఒకవేళ అతను చనిపోయినా అతనితో పాటు నువ్వు చనిపోవు. నేను చెప్పే మాటలు నీ మనసుకి కష్టాన్ని కలిగిస్తున్నా ఇవే వాస్తవాలు తల్లి. కాబట్టి నువ్వు మారు. కాబట్టి నువ్వు సంతోషంగా ఉండే మార్గాన్ని ఎంచుకో. నీకంటూ ఒక పేరు, ఒక గుర్తింపు, ఒక టాలెంట్ అనేది ఉంటుంది కదా. నువ్వు ఎందులో అయితే సామర్థ్యంగా పనిచేయగలుగుతావో ఆ పని మీద శ్రద్ధ పెట్టు. నువ్వు ఆరోగ్యాన్ని అనవసరమైన ఆలోచనలతోటి పాడు చేసుకుంటున్నావమ్మా. ఎప్పుడైతే సంతోషమే సగం బలం అని నువ్వు తెలుసుకోగలుగుతావో నీకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. నువ్వు ఏదీ చెయ్యలేకపోయినా పర్వాలేదు, నువ్వు డబ్బు సంపాదించకపోయినా పర్వాలేదు, నువ్వు ఇంట్లో చక్కగా అన్నీ చక్కదిద్దుకుని తెచ్చినవన్నీ కూడా బిడ్డలకి శుభ్రంగా వండి పెట్టుకుని
నువ్వు దేనికోసం కూడా ఆశపడకుండా, నువ్వు దేనికోసం అతనితో కొట్లాడకుండా ఈ రోజు నుంచి ప్రశాంతంగా బ్రతకడం నేర్చుకో తల్లి. చూడు తల్లి, ₹1,00,00,000 ఉన్నవాడు కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యతోటి బాధపడుతూ ఉంటాడు. ఈ భూమి మీద ఉండే ప్రతి జీవికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది. అలాగే నీకు కూడా ఒక సమస్య ఉంది. ఈ సమస్య జీవితం అని నువ్వు అనుకోకూడదు. ఒక తెల్లటి పేపర్ మీద పెన్నతోటి ఒక ఇంకు చుక్క పెడితే మనిషి దృష్టంతా కూడా ఆ నల్లటి చుక్క మీదే పడుతుంది. కానీ చుట్టూతా ఉండే ఈ తెల్లదనం గురించి ఎవ్వరూ కూడా ఆలోచించరు. కానీ నువ్వు ఆలోచించు. చుట్టూ ఉండే తెల్లదనం చాలా స్థలాన్ని ఆక్రమించి ఉంది. ఆ స్థలంలో నువ్వు ఎంత సంతోషంగా బ్రతకవచ్చో, ఎంత ఆనందంగా బ్రతకవచ్చో. చక్కగా నీ బిడ్డల్ని చూసుకో, నీ బిడ్డల్ని చదివించుకో, కాసేపు హాయిగా టీవీ చూసుకో, కాసేపు ధ్యానం చేసుకో, కాసేపు దైవారాధన చేసుకో, నీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండు. రోజూ దీపారాధన చేసుకో, నీకు ఇష్టమైన వాళ్ళతోటి మాట్లాడు, నీకు సంతోషం కలిగించే స్థానానికి వెళ్ళు, నీకు ప్రశాంతత కలిగించే స్థానాన్ని ఎంచుకో. హాయిగా నీ బ్రతుకు విలువ తెలుసుకుని బ్రతుకు. అతను ఒక్కడే నీ జీవితం కాదు. చూడు తల్లి, ఖచ్చితంగా నీకు మంచి రోజులు అనేవి వస్తాయి. కానీ నీ భర్త గురించి ఈ రహస్యాన్ని తెలుసుకుని తీరాలి. అదేమిటి అంటే, నీ యొక్క మాటలతోటి, చేష్టలతోటి, అలకలతోటి అతనిలో నువ్వు ఇంచు మార్పు కూడా తీసుకుని రాలేవు. అతనితో గొడవ పడటం వలన ఈ అమ్మాయి రోజు తన భర్తని తిడుతుంది, భర్తతోటి గొడవ పడుతుంది అని చెప్పి నలుగురిలో కూడా నీకు విలువ లేకుండా పోతుంది తల్లి. నీ బిడ్డలకి విలువ లేకుండా పోతుంది. కాపురం అంటే గుట్టుగా చేసుకోవాలి తల్లి. కష్టం, నష్టం, సుఖం, సంతోషం ప్రతిదీ కూడా గుట్టుగానే ఉండాలి. 4 గోడల మధ్యనే ఉండాలి. కాబట్టి చిలికి చిలికి గాలివాన చేసుకోవద్దు. నీకంటూ నీకు 2 బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించు. కానీ నోటిని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చెయ్యి. నీ మాటలతోటి ఏదీ కూడా మార్చలేవు అనే సత్యాన్ని గ్రహించు. కాబట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకునే మార్గాలను ఎంచుకో తల్లి. నీ తల్లి తండ్రులు ఏదైతే చెబుతున్నారో ఆ బాటలో నడిచే ప్రయత్నం అయితే చెయ్యి. మానసికమైన ప్రశాంతత శరీరంలో అనేక రకాలైన రోగాలను దూరం చేసి నువ్వు ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఎప్పుడూ కూడా పుష్టిగా, ఎవరి దగ్గర కూడా తలవంచకుండా నీ పనులు నువ్వు చేసుకునేలా చేస్తుంది. నీ బిడ్డలకి నా భర్త అంటే మాకు తండ్రి ఉన్నాడు అనే ధైర్యం కంటే కూడా మాకు తల్లి ఉంది, మా తల్లి ఎప్పుడూ కూడా కొండంత అండగా ఉంటుంది, ఎప్పుడూ వెనకడుగు వేయనివ్వదు, ముందు అడుగు వేసేలాగా మాటలతోటి ప్రోత్సహిస్తుంది అనే ధైర్యాన్ని వారికి ఇవ్వు. చూడు తల్లి, ఎప్పుడైనా సరే ఏనుగంత తండ్రి కంటే కూడా ఎలుకంత తల్లి ఉండాలి బిడ్డలకి. కాబట్టి నీ బిడ్డలకి అన్నీ నువ్వే అనే విషయాన్ని గుర్తుంచుకో తల్లి. ఇక నుంచి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ కూడా మానివేసి మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ ఏదైనా ఒక పని చేసుకోగలిగితే ఆ పనిలో నువ్వు ఏ విధంగా ఎలా మొదలు పెట్టాలో ఆలోచించుకుని ₹1 సంపాదించుకోగలిగితే దాని మీద దృష్టి పెట్టే ప్రయత్నం అయితే చేయి తల్లి. చూడు తల్లి, ఇదంతా కూడా ఎందుకు చెబుతున్నాను అంటే కేవలం నీ మంచి కోసమే చెబుతున్నానమ్మా. ఎందుకంటే ఒక తండ్రి కోరుకునేది అదే. కాబట్టి నీకు నా గురుబలాన్ని అందిస్తున్నాను. ఈ రోజు నుంచి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి, తెల్లటి కాగితంలా ఉంచుకోవాలి. ఎవరి గురించి కూడా ఆలోచించుకో, నలుగురు ఏమనుకుంటారో ఆలోచించుకో. నువ్వు చేయాలి అనుకున్న పనులు చక్కగా చేసుకో. నీ యొక్క మాట తీరులో కానీ, నీ యొక్క బాడీ పర్సనాలిటీలో కానీ, నీ కళ్ళల్లో కానీ, మాటల్లో కానీ ప్రతి దానిలో ధైర్యం అనేది ఉండాలి. నిన్ను తగ్గమన్నాను అని చెప్పి నువ్వు బలహీనంగా ఉండి లొంగిపో అని చెప్పడం లేదు తల్లి. కాకపోతే గొడవలు వద్దు అని తెలుసుకో తల్లి. అర్థమైంది కదా అని చెప్పి మన బాబాగారైతే చాలా అంటే చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.
సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.